హలో మిత్రస్, అందరికీ నమస్తే. మేమైతే గద్వాల్ వెళ్తున్నాం. నేను గద్వాల్కి వెళ్ళే దారిలోనే కృష్ణస్వామి టెంపుల్ వస్తుంది. ఇక్కడ మొక్కి వెళ్తాం. అలాగే మా గద్వాల్ ఫ్లైఓవర్, ఇక్కడ రైల్వే స్టేషన్. మా పని ఏది కానందున ఇట్లా గద్వాల్లో తిరిగి ఎలాగో గద్వాల్కి వచ్చినాం కదా, గద్వాల్లో పని కాలేదని సద్దలు రాగులు అయితే మన కోళ్ళకి తీసుకుని రిటర్న్ అయ్యామండి. మా ఎరావలికి వస్తుంటే పుట్టాన్పల్లి దగ్గర చెరుకు రసం ఉంటుంది. ఆ చెరుకు రసం ఆర్డర్ ఇచ్చినాం. ఐస్ వేయాలంటే ఏ బ్రదర్ అని చెప్పిన పట్టా దాంట్లో దొబ్బేసి ఇగో ఈ మిషన్లో చెరుకు పెట్టేసి మనకు అయితే రసం తీసేసి పిండిన పిప్పిని పిండి ఇగో ఇలా మళ్ళీ 2 ఒక్కలు చేసి మళ్ళీ పిండి చేసి ఇలా మనకి ఇచ్చారండి. మళ్ళీ పిండిన తర్వాత కూడా ఎంత రసం వస్తుందో తెలియదు. మొత్తానికైతే చెరుకు తాగుతున్నాం. ఐస్ చల్లగా ఉందని చెప్పిన అన్న కూడా నవ్వుతున్నాడు చెస్ కొట్టేసరికి. చెస్ అంటే మనకు అర్థమైపోతాయి కదా, గట్లా ఉంటుంది మనతోటి. 50 రూపాయలు ఇచ్చానండి. అయితే బ్రదర్ ఏం చేశానంటే, అమ్మ మనకంటే తెలివెక్కుంది బ్రదర్కి. 50 తీసుకొని 20 రూపాయలే పెట్టిండు. కాస్ట్ అయితే చాలా తక్కువ. పోయిన లోటు ఇచ్చిండు, మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి మనమేం తక్కువనే. ఇచ్చిన తర్వాత పైసలు మళ్ళీ కొత్త లోటు తీసుకొని రిటర్న్ అయ్యామండి. దారిలో వస్తుంటే పండ్ల షాప్ ఉంటుంది మా ఎరవలిలో. అక్కడ పండ్లు తీసుకొని రిటర్న్ మా ఊరికి వచ్చేసా. అక్కడ ఇంటికి వచ్చి సద్దలు రాగులు కలిపి ఇట్లా మన కోళ్ళకి తినిపించా. నా చిన్న కూతురు డాన్, నా ఇంటికి డాన్ ఈమె. మొత్తానికి ఇలా గడిచిపోయింది మామ ఈరోజు.